శామ్ కన్నయ్య స్కూల్లో రిపోర్ట్స్ ఇచ్చిల్లా ఓపెన్ చేసి చూద్దామా ఫైల్ అమ్మా ఏంటి ఫస్ట్ ఏమి ఇచ్చిల్లు ఫోటో చూపి షోమి ఎక్కడున్నాను అందులో ఎస్ వాళ్ళందరినీ ఫ్రెండ్సా అయ్యో అట్లా అనొద్దు కానీ అందరు ఫ్రెండ్స్ అనాలి ఓకే నెక్స్ట్ ఇంకేమి ఇచ్చిల్లు ఇది అవార్డు నీకు అవార్డు ఇచ్చిల్లు ఎక్సెప్షనల్ అకాడమిక్ అచీవ్మెంట్ అవార్డ్ నెక్స్ట్ ఇదేంటి మినీ మాస్టర్ పీస్ అవార్డ్ కంగ్రాట్స్ కన్నయ్య అయ్యో 2 అవార్డ్స్ అయితే వచ్చినాయి మా శామ్కి నెక్స్ట్ ఇదేంటి చూపి రిపోర్ట్ కార్డ్ అన్నీ A+A+A+A+ కదా గుడ్ బాయ్ నీ ర్యాంక్స్ కన్నా అవన్నీ అవన్నీ సైన్ ప్రిన్సిపల్ సైన్ అన్నీ A+ వచ్చినాయి కదా గుడ్ బాయ్ మాయమ్మ ఎల్లుండే ఎక్కడ ఉంది తెలుసా మాయమ్మ చూడండి ఎందుకు మాయమ్మ మీ ఆయమ్మనా మా టీచర్ మాయమ్మ మీ టీచర్సా మా టీచర్ మాయమ్మ గుడ్ నెక్స్ట్ ఏంటది ఏం ఎగ్జామ్ అది చూపి డ్రాయింగ్ ఇగో డాగ్ని పప్పీని 1 2 3 4 5 అట్లా 20 వరకు తీసుకెళ్ళాలి కదా చేసిన ఆగా ఒక్క నిమిషం మా 40కి 40 వచ్చినాయి కానీ గుడ్ గుడ్ ఇక్కడ చూడు అన్నీ రాసినావా గుడ్ బాయ్ ఇంకా 4 ఇందులో 40కి 40 వచ్చినాయి గుడ్ బాయ్ నెక్స్ట్ ఈ పేపర్లో చూస్తా 40కి 39 అండ్ హాఫ్ 39 అండ్ హాఫ్ గుడ్ బాయ్ ఇదేం ఎగ్జామ్ ఏమో నీకు తెలీదా మంచిగా వచ్చినాయి కానీ నీకు మార్క్స్ నువ్వే వేసినావు ఇవన్నీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో ఎందుకే తక్కువ వచ్చినాయి 5 మార్క్స్ ఫిష్కే వేయమన్నారా 95 వచ్చినాయి 100కి వావ్ 50 వచ్చినాయి గుడ్ మంచిగా వేసినావు కన్నయ్య దీనికి 40కి 40 వెరీ గుడ్ 5 వచ్చినాయి మా టీచర్ వేసింది అవునా ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కదా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పినావా 100కి 100 అంట వెరీ గుడ్ కన్నయ్య వెరీ గుడ్ అనేసింది టీచర్ ఇదేంటి 100కి 95 యాపిల్కి స్టిక్ చేయమన్నారా అప్పుడే వేసినావు ఇది నెక్స్ట్ ఇదేంటి ఇవన్నీ నువ్వే రాసినావా
నేను రాపించిందేనా? గుడ్, మంచిగా చేస్తున్నాను. గుడ్ బాయ్ నువ్వు. చింపకు కన్నయ్య, టీచర్ కొడుతుంది మళ్ళా. ఓకే, చింపొద్దు. ఇవన్నీ చూద్దాం మనం. ఇది చూడు, 20కి 99 ఆఫ్. మంచిగా రాస్తున్నాను. గుడ్ బాయ్. 1 to 20 రాయమన్నారు కదా. అరే ఇది కూడా సేమ్. మిస్సింగ్ నెంబర్స్ 1 to 20. 1 to 20 రాయమన్నారు కదా. ఇది A to Z రాయమన్నారు. 20కి 18 వచ్చినాయి కన్నయ్య ABCDలో. నేనా డల్ అన్నానా? రెండో కొడుతుంది కదా కన్నయ్య, అందుకే. చింపు, టీచర్ కొడుతుంది. ఇవేంటి షేప్సా? గుడ్, మంచిగా రాసినాను. ఇవన్నీ అసైన్మెంట్స్ బేసిక్గా. అసైన్మెంట్. నెక్స్ట్ ఇదేంటి? టర్మ్ 2 ఎగ్జామ్లో 40కి 39 వచ్చినాయి. గుడ్. ఆగా చూద్దాం. ఇక్కడ చూడు, 10కి 9 వచ్చినాయి. ఇక్కడ 5కి 5 వచ్చినాయి. 10, 10, 5. గుడ్. నెక్స్ట్ ఇక్కడ 40కి 39 వచ్చినాయి. ఇవన్నీ మంచిగా రాసినావు కన్నయ్య. ఇవే రాసినావు ఇవన్నీ? టీచర్ రాపించిందా? మంచిగా రాసినావు. నెక్స్ట్ ఇది 40కి 38. వెజిటబుల్స్ అనలేదు, ఓన్లీ ఫ్రూట్స్ అన్నా. ట్రేస్ చేయాలి, కలర్ వేయాలి కదా. గుడ్. మళ్ళీ ఇవన్నీ అసైన్మెంట్స్ కదా. ఇవన్నీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. 100కి 95 వచ్చినాయి. నెక్స్ట్ ఇదేంటి? రివిజన్ పేపర్స్. చాలా పేపర్స్ ఉన్నాయి కన్నయ్య. రివిజన్ కాకుండా మనం ఎగ్జామ్ రాసినావు చూడు, అవి చూద్దాం. సో టర్మ్ 1 ఎగ్జామ్లో అయితే శామ్కి జనరల్ అవేర్నెస్లో 40కి 40 వచ్చినాయి కన్నయ్య. వెరీ గుడ్ అనేసింది టీచర్. మంచిగా రాసిండు. గుడ్ బాయ్ శామ్. నెక్స్ట్ ఇందులో 40 out of 40. వెరీ గుడ్. ఇందులో కూడా 40 out of 40. చూద్దాం ఆగు. డ్రాయింగ్లో ఎంత పర్ఫెక్ట్ వేసిండు చూడండి, అసలు చాలా బాగా వేసిండు. 40కి 40, 100కి 100. వెరీ గుడ్ అంట. అసలు సూపర్ వేసిండు ఇదైతే. నెక్స్ట్ ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇందులో కూడా 100 out of 100 అంట. సో ఇవన్నీ శామ్ పేపర్స్, రిపోర్ట్ కార్డ్. కన్నయ్య కంగ్రాట్స్. థ్యాంక్
గుడ్ బాయ్, ఇట్లనే చదవాలి, ఓకేనా? నీ నర్సరీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి తెలుసా? నువ్వు ఏ క్లాస్? నెక్స్ట్ ఎస్, నీకు తెలుసా కన్నయ్య? గుడ్ బాయ్. ఎల్కేజీలో కూడా అవునా? ఎల్కేజీలో కూడా ఇట్లనే చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, ఓకేనా? అప్పుడు వేరే టీచర్స్ వస్తారు. ఓకే, మరి అందరికి బాయ్ చెప్పు. మా వీడియో నచ్చినందుకు నా వీడియో నచ్చినందుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరు చెప్తారు అట్లా? ఎవరు? నేనేనా? బాయ్.